అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో నకిలీ మద్యాన్ని ప్రోత్సహిస్తున్నామని ఈరోజు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కొద్దిమంది వైసీపీ నాయకులతో కలిసి ఎక్సైజ్ సర్కిల్ ఆఫీస్కి వెళ్ళి వినతి పత్రాన్ని సమర్పించినటువంటి సందర్భం ఈరోజు మనకు ఎదురైంది. నాకు పూర్తిగా నవ్వు వస్తూ ఉంది. ఎందుకు నవ్వు వస్తుందంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడేపల్లి ఇంట్లో కూర్చొని దొంగ మద్యం మీద వచ్చినటువంటి డబ్బులను లెక్కేసుకునే క్రమంలో ఎక్కడ కూడా 5 సంవత్సరాల్లో ఏ ప్రాంతంలో కూడా పర్యటించకుండా, ఒకవేళ 1/2 కిలోమీటర్ విజయవాడలో చిన్న మీటింగ్కి వెళ్ళాలన్నా హెలికాప్టర్లతో వెళ్తూ, అప్పుడప్పుడు శాసనసభ సమావేశాలు జరిగినప్పుడు పరదాలు కట్టుకొని పోయేటటువంటి జగన్మోహన్ రెడ్డి ఉదయం నుంచి రాత్రి వరకు దొంగ మద్యంతో వచ్చినటువంటి డబ్బులను లెక్కేసుకునే క్రమంలో ఆయన బిజీ అయిపోయి, ఎవరైతే ప్రభుత్వం ఒక అథారిటీగా లైసెన్సులు పొంది మద్యాన్ని తయారు చేసేటటువంటి కంపెనీలన్నిటిని కూడా బలవంతంగా మోతేసి ఆయన సొంత బ్రాండ్లను తయారు చేసి గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఎంతోమంది పేద ప్రజల ప్రాణాలని నాసిరకం మందు దాగి చనిపోయినటువంటి పరిస్థితులు గత 5 సంవత్సరాలు మనం చూసాం. నవ్వు వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే దొంగ మద్యం డబ్బులతోటి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వీళ్ళు, ఈ ఎమ్మెల్యే, అదేవిధంగా దొంగ మద్యం డబ్బులో ప్రధాన ముద్దాయి ఉండి జైల్లో ఉండినటువంటి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇలాంటి వాళ్ళు కూడా వినతి పత్రాలు ఇస్తుంటే ప్రజలు, రాష్ట్రంలో ఉన్నటువంటి జనాలంతా కూడా నవ్వుతున్నారని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను.